ప్రస్తుతానికి అయితే నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది అన్న. ఎందుకన్నా? శేఖర్ భాష గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుంచి సీజన్ 8 సోషల్ ఎందుకనంటే ఫన్ ఏమైనా మిస్ అయ్యావా? చాలా ఫన్ మిస్ అయ్యా. చిన్న చిన్న జోకులు నవ్వు రాకపోయినా అంటే నవ్వుకున్నట్టుగా ఫీల్ అయ్యి హ్యాపీనెస్ వేరు. కానీ అలాంటి పర్సన్ టాప్ 5 లో ఉండే పర్సన్ ఒక్కసారిగా అలా కింద దిగిపోయి బయటకు వచ్చాడంటే నిజంగా మేమందరం షాక్ అయిపోయాం. అయితే ఓటింగ్ వల్ల అయితే అతను బయటకు రాలేదు అంటున్నారు. బయట అసలు వీళ్ళు ఓటింగ్ ఫాలో అవ్వట్లేదు అన్న. లోపల గ్యాంబ్లింగ్ జరుగుతుందా? లోపల అంతా చాలా మంది కూడా ఉన్నోళ్ళు సపోర్ట్ ఉన్నోళ్ళు పెద్ద పెద్ద పిఆర్లు పెట్టుకొని ఎక్కడెక్కడ కటింగ్ చేయించుకొని ఆ నెగిటివ్ పాజిటివ్ అన్ని చేయడం అన్ని జరుగుతుంది. అంత కుట్ర జరుగుతుంది. కానీ ఇంకొకటి సీజన్ గారు లోపలికి వెళ్తేనే మళ్ళీ సీజన్ 8 చూస్తాం. అంటే ఒకవేళ రీఎంట్రీ ఉంటే వెళ్తాడంట మనడు. 100% వెళ్తాడు. తీసుకోవాలి. మీరు ఆదరిస్తారా? అప్పుడు అదే అంటున్నాం కదా, ఆయన లేనప్పుడు మేము చూస్తాం, ఆయన వస్తేనే మేము చూస్తాం. ఓకే, ఆయన తప్ప నువ్వు ఏ పెద్ద సెలబ్రిటీని తీసుకున్నా సరే మేము చూడం. ఓకే ఫైన్, బాగుంది. యష్మి గౌడకి అండ్ మణికంఠకి లోపల తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, రొమాన్స్ చేసుకున్నారు. దాన్ని బట్టి నీ అభిప్రాయం ఏంది? రొమాన్స్ కూడా జరుగుతున్నాయి అంటే దానికి ఒక లవ్ అని ఒక పేరు పెట్టారు చూసావా, చాలా తప్పు. అది లవ్ అన్నది ఒకరితోనే చేయాలి. ఒక హగ్గు, ముద్దులు, మళ్ళీ హగ్గులు, మళ్ళీ ముద్దులు, వడకాసం, దాన్ని లవ్ అంటారు. దాన్ని ఇంకో పదం అంటారు. ఆ పదాన్ని మనం చెప్పకూడదు. ఆ కామెంట్స్ వాళ్ళకే వదిలేద్దాం. కానీ అంత దారుణం అయిపోయింది. రియాలిటీ షో అంటే నిజంగా వాళ్ళు రియల్ గా ఎలా ఉంటారో అన్నట్టుగా మనకి చూపించడం జరిగింది కదా. అంటే బయట కూడా ఇలాగే ఇల్లు అబ్బీలు చేసుకుంటూ ముద్దులు చేసుకుంటూ ఉంటారా? ఉండరు కదా. మరి ఎందుకు ఇల్లు ఇక్కడ ఇలా వచ్చి అందరం ముందు ఎందుకు ఇలా నాశనం అయిపోతుంది? షో పరువు తీస్తున్నారంట వీళ్ళు. షో పరువు తీస్తున్నారా? షో పరువు కాదు, దీన్ని ఏమంటారంటే బిగినీ షో. ఇది బికినీ షో. బిగినీ షో. ఎస్, మనం ఏం చూడలేము వాళ్ళు ఎలా ఉంటారు రియాలిటీగా. ఇన్స్టాలో రీల్స్ చూస్తాం, లేదా యూట్యూబ్ లో వాళ్ళు మాట్లాడేది చూస్తాం. ఇలా ముద్దులు గిద్దులు చూడడం కదా, సినిమాల్లో చూస్తాం లేదా సిరీస్ లో చూస్తాం. కానీ వీళ్ళు డైరెక్ట్ గా చూస్తున్నారంటే ఇట్స్ బిగినీ షో. అది ఫ్రీగా చూడండి రా బాబు, మా అగ్గులు చూడండి రా, మా కిస్సులు చూడండి రా అని చూపిస్తుంది. అది మ్యాటర్. ఒకవేళ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఎవరు వెళ్ళిపోతారంటే మన ఇది వెళ్ళిపోతున్నా సీత నామినేషన్ వెళ్ళిపోవచ్చా? సీత వెళ్ళిపోద్ది. ఆ తర్వాత సెకండ్ వచ్చేమో పృథ్వీ ఉన్నాడు, వెళ్ళిపోతాడు. ఆదిత్య ఓము అయితే నామినేషన్ లేడు, బట్ వెళ్ళిపోవచ్చు. బెటర్ ఆప్షన్ లో ఉన్నాడు. అవునవును, చెప్పలేము. సో ఎందుకంటే ఆదిత్య ఓము ఫస్ట్ టైం కంటే కొంచెం ఇప్పుడైతే కొంచెం ఒక స్టెప్ ముందున్నాడు, బాగా చేస్తున్నాడు. సో ఇంకొంచెం బెటర్ గా చేస్తే ఉంటాడు, లేదంటే ఆయన కూడా పీకుతాడు. సో ఇంకా లేడీస్ విషయంలోకి వస్తే అది ఉంది, దాని పేరు ఏందబ్బా, సోనియా పక్కన పెట్టలేదు. అది వేరే ట్రాక్ సోనియాది. ఆ ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత గౌడ ఉంది, ఎవరు యష్మి గౌడ ఉంది, యష్మి గౌడ గురించి మాట్లాడుకుందాం. యష్మి గౌడ ఏంటంటే ఆమె స్మైల్ గాని, ఆమె మాట్లాడే విధానం గాని నిజంగా ఒక సెలబ్రిటీ హోదా నుంచి వచ్చిన అమ్మాయి లాగా లేదు. ఒక సీరియల్ ఆర్టిస్ట్ లా లేదు. ఆర్టిస్ట్ పక్కన పెట్టు, అసలు ఇండస్ట్రీ సంబంధమే లే అమ్మాయితో. అట్లా అవుతుందా? ఉంటారు చూసా, ల్యాబ్ రోల్ ఉంటారు చూసా, సందుల్లో బొందుల్లో పడుకుంటారు, కూర్చుంటారు, కూలి పనులకి వెళ్తారు. అలా అలా మాట్లాడుతుంది. ఒక సెన్స్ లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, ఎక్కడ ఏం తినాలో తెలియదు. ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సీజన్ 8 అని దానికి ఒక పేరు పెట్టి నాగార్జున గారు నిజంగా మీ